సో వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు. వాళ్ళ దేవుడు అనుకునేవాడికి కూడా వాళ్ళు వ్యతిరేకులే. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఏం రాసి ఉంటుంది, మీరు వేరే దేవుళ్ళ పేర్లు పలకూడదు అని చెప్తాడు వాళ్ళ బుక్లో. వీడి పేరు ఏమిటి, రాంబాబు. చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. వాడు క్రిస్టియన్ అయి ఉంటే మనం బాధపడం. వాడు చేట్రావు, వాడు సంతకం పెట్టినప్పుడు ఏం పేరు, రాంబాబే. నీకు అర్థమైందా? చెప్పుకునేది జాన్ బాబు. అంటే వాడు ఎవడో మోసగాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు చవటాన్ని వీడే నిరూపిస్తున్నాడు. ఎలా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాడు ఓ గొర్రె, చాలా గొర్రెలు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో పనిచేస్తున్నాడు, బొట్టెట్టుకోడు. ఆ శివుడు ప్రసాదం తినడం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినడం. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి, శివుడు గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి. ఒక దరిద్రుడు గొర్రె కృష్ణా జిల్లాలో, దరిద్రుడు అంటే జ్ఞానం లేనివాడమ్మా. దరిద్రుడు అంటే తిట్టు కాదు, స్వాభిమానం లేనివాడు, సిగ్గుశరం లేనివాడు దరిద్రుడు. సో ఈ దరిద్రుడు గుళ్ళో పనిచేస్తాడు. ఈవో చెప్పాడు నాతో, జీతం ఇవ్వాలి కదా. జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవాదాయ శాఖ వాళ్ళకి. మనం హుండీలో డబ్బులు ఎత్తే బతికేదే దేవాదాయ శాఖ. అర్థమైందా? లేకపోతే వాళ్ళకి టెకానా లేదు, వాళ్ళు బతికేది మన మీద. సో ఈ హుండీలో డబ్బులు తీసి లెక్కబెట్టి ఈ నెల జీతం ఎంత అని ఈవో గారు ఇస్తే, ఈ దరిద్రుడు గొర్రె కదా, వీడు ముట్టుకోడేది. వాళ్ళ బంధువుని రమ్మని అవన్నీ ఒక కవర్లో వేసి దాన్ని షాపులోకి వెళ్ళి షాపులో ఇస్తే వాళ్ళు ఇంకో డబ్బులు ఇస్తే వీడు వాడుకుంటాడు. అంటే గొర్రె అంటే బుర్రలేంది కదమ్మా, గొర్రె అంటేనే బుర్రలేంది కదా. ఓసారి ఇక్కడే మన బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి గుడి ఉందిగా, నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను సిటీ బస్ కోసం. ఎవరో ఒక ఆవిడ, బొట్టు లేదు కానీ చక్కగా మెట్టెలు అన్నీ ఉన్నాయి. ఏమ్మా బొట్టు అన్న అంటే మేము గొర్రెలు అండి, మేము పెట్టుకోకూడదండి అని చెప్పింది. అంటే అదేటమ్మా పెట్టుకోకూడదు మీ బుక్లో ఉందా అన్నాను. అంటే ఉందండి. ఏమని ఉంది? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేకేసింది. అన్యుల్ని పోలి ఉండరాదు. అన్యులు అంటే ఎవరండి? అవుటర్స్. మనం అంతా అన్యులం. ఆవిడ పేరు సునీత, వాళ్ళ అమ్మ పేరు పునీత, వాళ్ళ అబ్బాయి పేరు నవనీత. మనని పోలి ఉండకూడదా? బాగానే ఉందమ్మా నువ్వు చెప్పింది. మరి చీర ఎందుకు గట్టే, గౌన్ వేసుకోవాలి కదా, మెట్లు ఎందుకు పెట్టుకున్నావు, నల్లపూసలు ఎందుకు, నువ్వు ఆ స్టైల్లో ఉండాలి కదా. సో నువ్వు ఇటు సగం అటు సగం ఎందుకమ్మా, బొట్టెట్టుకోమ్మా. అమ్మో మీతో మాట్లాడలేము. మరి మా ఇలా మాట్లాడతాం, నిజం మాట్లాడుతున్నాంగా కదా. సో ఇప్పుడు మన దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు, ఓన్లీ చీటర్స్ అంతే. ఎందుకని? క్రైస్తవంలో చీర లేదు. రామాయణంలో చీర ఉంది, సీతాదేవికి ఆ చీర ఇచ్చారు భరద్వాజ ఆశ్రమంలో. అర్థమైందా? నలగని చీర రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు. మరి వీళ్ళు చీరలు కట్టకూడదు, గౌన్ వేసుకోవాలి కదా. ఇంకో విషయం, ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల భార్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అమ్మలు కావచ్చు, వాళ్ళంతా మా అమ్మలే. నేను చెప్పగలను. ఎవరైనా పాస్టర్ ఇలా చెప్తే వినాలని ఉంది. ఈ తల్లులు అందరూ అంటే బుర్ర పాడవడం వల్ల గొర్రెలయ్యారు తప్ప, వీళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అటు ఉండలేక ఇటు ఉండలేక ఈ మధ్యలో దరువు ఏంటంటే విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతామని వాళ్ళ దాంట్లో రాసి ఉంది. వీడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఏంటి, ఎక్కడ గుళ్ళో కాదు చర్చిలో. ఆ గుళ్ళో అయితే నీకెందుకు చెప్పడం, బలేదనేది. గుళ్ళో అయితే నీకు చెప్పేది ఏముందరా, చర్చిలో వెళ్ళు ఒకసారి. సికింద్రాబాద్లో చర్చిలో ధ్వజస్తంభం, నువ్వు ఇలా పైకెత్తి చూస్తే 2 శాఖలు. నేను బెంగళూరులో చాలా చర్చిలకి వెళ్ళొచ్చా. ఏది ధ్వజస్తంభం ఉండే చర్చిలు వీడియోలు ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి అందులో వీడియోలు. ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం. ఓకే. తిరుపతిలో జగన్మాత చర్చ్ అని ఉంది, లోపల ధ్వజస్తంభం. అలాగే గుణదల అని విజయవాడలో ఓ కొండ మీద మేరీ విగ్రహం. ఈ జోక్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు అలా చూడే, మేము అలా వెళ్ళేటప్పుడు చూస్తుంటాం. గుణదల మేరీ పుణ్యక్షేత్రం అని ఉంటుంది. వాళ్ళు ఎలా అవుతున్నారు చూడు, అసలు తిప్పచ్చు ఎలా తిప్పు, అక్కడ పప్పు నువ్వు తిప్పు,
నువ్వు ఇక చెప్పు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.